పేదవాడి ఆరోగ్య భరోసా తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. అందరికీ అవసరమైన మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు ఇప్పుడు మన వినుకొండలోనే. ఇప్పుడే సంప్రదించండి. ఆరోగ్యశ్రీ ఈహెచ్ఎస్ సౌకర్యాలు అందుబాటులో కలవు. మీ ఆరోగ్యం మా బాధ్యత. తిరుమల నర్సింగ్ హోమ్ వినుకొండ. దేశంలో చక్కెర ధరలు ఒక్కసారిగా పెరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. చక్కెర ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి కోసం చక్కెరను మళ్లించడమే కారణమన్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. దేశంలో తగినంత చక్కెర నిల్వలు ఉన్నప్పటికీ కొందరు పరిశ్రమలు, వ్యాపారులు స్టాక్ను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించడం వల్లే ధరలు పెరిగాయని కేంద్రం ఆరోపించింది. పండుగ సీజన్ ప్రారంభంలోనే చక్కెర ధరలు అమాంతం పెరగడంపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపిన వివరాల ప్రకారం మిల్లుల వద్ద చక్కెర ధర కేవలం వారం 10 రోజుల్లోనే కిలోకు 47 రూపాయల నుంచి ఏకంగా 62 రూపాయలకు చేరింది. రిటైల్ మార్కెట్లో కూడా జూలై 20న కిలో చక్కెర ధర సుమారు 48 రూపాయలుండగా ప్రస్తుతం 56 రూపాయలకు చేరిందని కేంద్రం తెలిపింది. అయితే ఈ ధరల పెరుగుదలకు ఇథనాల్ ఉత్పత్తి ఏమాత్రం కారణం కాదని కేంద్ర ఆహార శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. 2025-26 మార్కెటింగ్ సీజన్లో ఇథనాల్ ఉత్పత్తి కోసం కేవలం 28 లక్షల టన్నుల చక్కెరను మాత్రమే మళ్లించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఇథనాల్లో 4వ వంతు మాత్రమే చక్కెర నుంచి తయారవుతుండగా మిగతా ఇథనాల్ మొక్కజొన్న వంటి ధాన్యాల నుంచి ఉత్పత్తి అవుతోందని వివరించారు. మరోవైపు పండుగల సీజన్లో చక్కెర ధరలు మరింత పెరగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. 10 లక్షల టన్నుల ముడి చక్కెరను సుంకం లేకుండా దిగుమతి చేసుకునేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అంతేకాదు సాధారణం కంటే ముందుగానే అక్టోబర్ 15 నుంచే చక్కెర మిల్లుల్లో చెరకు క్రషింగ్ ప్రారంభించాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అక్టోబర్లోనే అదనంగా 10 నుంచి 12 లక్షల టన్నుల చక్కెర మార్కెట్లోకి అందుబాటులోకొచ్చే అవకాశం ఉంది. డీలర్ల వద్ద ఉండే గరిష్ట చక్కెర నిల్వల పరిమితిని మరింత కఠినతరం చేయాలని కేంద్రం యోచిస్తోంది. సెప్టెంబర్ 1 నుంచి శీతల పానీయాలు, ఐస్ క్రీం తయారీదారులు 15 రోజులకు మించి చక్కెర నిల్వలు ఉంచుకోరాదని కేంద్రం సూచించింది. బ్లాక్ మార్కెటింగ్, హోల్డింగ్కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది. ఇక దేశంలో ఏడాదికి సుమారు 280 నుంచి 285 లక్షల టన్నుల చక్కెర అవసరం ఉంటుందని కేంద్రం అంచనా వేస్తోంది. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈసారి చక్కెర ఉత్పత్తి సుమారు 306 లక్షల టన్నులుగా ఉండొచ్చని అంచనా. అంతేకాదు సెప్టెంబర్ చివరి నాటికి దేశంలో 33 నుంచి 35 లక్షల టన్నుల చక్కెర నిల్వలు అందుబాటులో ఉంటాయని కేంద్రం చెబుతోంది. అందువల్ల పండుగల సీజన్లో దేశంలో చక్కెర కొరత ఉండదని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. కేంద్రం తీసుకుంటున్న చర్యలతో రాబోయే రోజుల్లో చక్కెర సరఫరా పెరిగి ధరలు క్రమంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.